ఎప్పుడంటే అప్పుడు పోతుంటాం మేము 10 జన్పథ్కి. అంతా మాకంతా అక్కడ ఉండే మాకు ఇన్ఫ్లుయెన్స్ అక్కడ. ఇక్కడ స్థానికంగా నాయకులు ప్రతి ఒక్కడు ముఖ్యమంత్రి కావాలి. ఎట్లా ముఖ్యమంత్రి అవుతారు? 60 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ముఖ్యమంత్రి అవుతావు నువ్వు. నీ అంతలో నువ్వే కావు కదా. ప్రతి ఒక్కడు కొట్లాటలు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈడ ముక్కులా అంతా కొట్లాడుకొని నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కథం పట్టించేసారు పార్టీని. కేసీఆర్ ఏమో మంచిగా అడ్వాంటేజ్ తీసుకున్నాడు. అది నిజమా కాదా? అది రైట్. కానీ మీరు ఇలా నిజాలు మాట్లాడుతూ ఇంత ప్లెయిన్ గా ఉంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు వేసే ఎత్తులు పై ఎత్తులు వేయకపోతే ఇప్పుడున్న రాజకీయాల్లో నెగ్గుకు రావటం అమ్మ కష్టం కదా. నేను ధర్మంగా ఉన్నా, నిజాయితీగా ఉన్నా, అదే నాకు బలం. అయితే అందరూ మాట్లాడే మాట ఏంటంటే నందీశ్వర్ గౌడ్ గారి స్థాయి ఎక్కువ, బీజేపీకి ఉన్న బలం కొంచెం తక్కువ. రెండు కంపేర్ చేస్తే త్రాస్లో నందీశ్వర్ గౌడ్ గారే ఎక్కువ వెయిట్ ఉంటారు. ఎందుకు ఆ పార్టీని ఎంచుకున్నారు? ఆ పార్టీలోనే ఉంటానని ఎందుకు చెప్తున్నారు? కొన్ని విషయాలు చెప్తున్నా కదా. ఇప్పుడు పార్టీ భారతీయ జనతా పార్టీలో దేశం కొరకు, ధర్మం కొరకు, దేశం మీద ప్రేమ కొరకు వాళ్ళు పార్టీ తర్వాత అంటారు. భారతీయ జనతా ఫస్ట్ దేశం, దేశభక్తి, దేశం తర్వాత పార్టీ. ఇప్పుడు మేము కూడా అంతే. వస్తే అయితే అవుతామండి, లేకపోతే లేదు. ప్రజలు ఇప్పుడు ప్రజలు గౌరవించి భారతీయ జనతా పార్టీ నిజంగా కూడా నిజాయితీగా పరిపాలిస్తుంది దేశాన్ని. ప్రజలు ఓట్లు వేయాలనుకుంటే వేస్తారు కదా. నాకు కూడా లేదు, నెక్స్ట్ టైం వేస్తారేమో. ఏం చేస్తాము? ఇప్పుడు మనం తీసుకొచ్చైతే గుద్దలేము కదా ఓటు. ఓటర్ అనేవాడు వాడు ఆలోచించాలి, ఎవరు మంచివాడు, ఇది నన్ను గెలిపిస్తే మంచి జరుగుతుందా, మాకేం జరుగుతుంది ఇక్కడ. ఈ భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఇక్కడ ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అవినీతి లేకుండా పరిపాలన చేస్తుండో ఇక్కడ కూడా జరుగుతుందా, కుటుంబ పరిపాలన అంతమవుతుందా, అవన్నీ ఆలోచించాలి కదా కుటుంబం. ఇక్కడ ఓటర్స్ ఇవాళ ఎంత దార్జన్ ఇక్కడ ఎట్లుందమ్మా హైదరాబాద్ చూడండి, మీరు తెలంగాణ చూడండి. వచ్చిన కేంద్రం ఇవ్వకపోతే 9 లక్షల కోట్లు ఇవాళ ఏడికెళ్ళి డెవలప్ అవుతుండే తెలంగాణ స్టేటు. ఇలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 9 సంవత్సరాల్లో కానీ హైదరాబాద్ లో జరిగిన డెవలప్మెంట్ నిజంగానే మీరు అన్నట్టు మీ అకౌంట్ లో పడింది, మీకు క్రెడిట్ వచ్చిందని మీకు నిజంగా అనిపిస్తోందా? ఆ క్రెడిట్ అంతా కేసీఆర్ గారికే వెళ్ళిపోయింది. అదే కదా మా బాధ. ఏంది ఇప్పుడు ఇచ్చే సొమ్ము ఒక్కడిది, సోకొకరిది. మా బాధ ఏంది? ఇచ్చేదంతా కూడా భారతీయ జనతా పార్టీ. ఎందుకు బీజేపీ నేతలు అంతా గట్టిగా ప్రజల్లో ఇప్పుడు మధ్యప్రదేశ్ ఉందమ్మా, మహారాష్ట్ర ఉంది. ఇప్పుడు ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ 18 రాష్ట్రాల్లో పరిపాలిస్తుందో అక్కడ ఎందుకు మేము బలంగా ఉన్నాం? అక్కడ మా అధికారం 2 డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. అక్కడ మేము చేసే కార్యక్రమాలన్నీ ప్రజలకు చెందుతున్నాయి, ప్రజలకు చెప్పుతున్నాము ఇది భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. కాబట్టి ఆ 18 రాష్ట్రాల్లో ఇలా భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది. రైట్. కానీ మొదటి నుండి కూడా ప్రాంతీయ పార్టీల హవానే నడుస్తోంది సౌత్ లో, ఎస్పెషల్లీ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ. మొట్టమొదటిసారి కర్ణాటకలో చూశారు మీరు విజయాన్ని, తర్వాత ఓడిపోయారు. ఇప్పుడు జనరల్ గా అట్లానే ఏం లేదు కదా. ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఉండే కదా, నేషనల్ పార్టీ కదా. ప్రాంతీయ పార్టీ ఎప్పుడు వచ్చింది? తెలంగాణ ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆల్టర్నేట్ లేదు కదా. ఫస్ట్ నుంచి మొదటి నుండి మాట్లాడుకుంటే ఆల్టర్నేట్ లేదు. ఎప్పుడైతే ఆల్టర్నేట్ పార్టీస్ వచ్చాయో అప్పటి నుండి ప్రాంతీయ పార్టీల హవానే నడుస్తోంది. బీజేపీకి ఇంకా ఆ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటక ఎలక్షన్స్ లో మేము విజయం సాధించామని ఇప్పుడు ఉత్తేజంతో ఉత్సాహంతో ముందుకెళ్తున్న కాంగ్రెస్ ని చూసి మీకేమనిపిస్తోంది? అది నీటి బుడగ లాంటిదమ్మా కర్ణాటకలో. మీరు అసలు పట్టించుకోవట్లేదు. ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ బీజేపీ తప్పులు కూడా ఉన్నాయి, కొన్ని తప్పులు చేసిరు అక్కడ. కాంగ్రెస్ పార్టీ సాధ్యం కానటువంటి వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ మళ్ళీ 4 నెలల్లో వస్తాయి కదా, ఏప్రిల్ మేలో 20 స్థానాలు వస్తాయి అమ్మ భారతీయ జనతా పార్టీ. చూడండి మీరు, ప్రజలు రివర్స్ అయిపోయారు. అప్పుడే ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ అక్కడ అని నమ్ముతున్నారా మీరు బలంగా? పక్కా కదా. ఇప్పుడు అక్కడ అన్ని ఏం చేయలేకపోతున్నారు. డబ్బులు ఎడికెళ్ళి తెస్తారు? అన్ని వాగ్దానాలు చేసి అన్ని ఫ్రీగా ఇస్తాము, ఆర్టీసీ ఫ్రీ మహిళలకు, ఇంకా ఏదో వేరే ఎన్నో స్కీములు పెట్టారు అక్కడ. అవన్నీ ఫెయిల్ అయినారు కదా అక్కడ. రైట్. అయితే ఈ మధ్య మాట్లాడుతూ మీరు మొదట మేం గెలిచే స్థానం పటాన్ చెరువునే, బీజేపీ మొదట ఇక్కడే జెండా ఎగురవేస్తుంది అర్బన్ లో అని గట్టిగా మాట్లాడారు. ఏంటి మీ ధీమా? అమ్మా ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ థింగ్ బీఆర్ఎస్ మీద పూర్తిగా నెగిటివ్ ఉంది ఈ రాష్ట్రంలో. ఇక్కడనే కాదు, ఈ రాష్ట్రంలో. డబుల్ రియాక్షన్ ఏంటంటే ఎమ్మెల్యే మీద ఉంది.
ఎందుకంటే ఆయన మీద చాలా వ్యతిరేకత ఉంది. ఆయన ముఖ్యమంత్రి గారు మీ వచ్చి ఇక్కడ శిష్యుడే అనుకుంటా కదా ఒకప్పుడు శిష్యుడు- గూడెం మహిపాల్ రెడ్డి గారిని ఓకే. మీరే ఎంపీటీసీ చేశారు. ఆయన రాజకీయాల్లో అడుగులు ముందుకు పడడానికి మీ సహకారం ఎంతో కొంత ఉంది. సో ఆయనంత ఎత్తులు పై ఎత్తులు మీరు వేయలేకపోయారా? ఎత్తులు పై ఎత్తులు కాదమ్మా. అది తెలంగాణలో అప్పుడు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు నన్ను కూడా రమ్మన్నాడు బీఆర్ఎస్ పార్టీకి. 2014లో ఇదే హరీష్ రావు మినిస్టర్గా మా ఇంటికి వచ్చి అన్న నువ్వు బీఆర్ఎస్ లో చేరు అని ఫామ్ హౌస్ తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారు ఇట్లనే డైనింగ్ టేబుల్ నేను మా పెద్ద అబ్బాయి అభిషేక్ హరీష్ రావు ముఖ్యమంత్రి అప్పుడు ఇంకా ముఖ్యమంత్రి కాలే నలుగురం కూర్చొని లంచ్ చేసినాము. లంచ్ చేసినాక పార్టీలో జాయిన్ కమ్మన్నాడు ఆయన బీఆర్ఎస్లో. జాయిన్ కమ్మంటే నాకు అంటే నేను సడన్ గా పిలిస్తే పోయినా లంచ్కు రా అంటే తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసినాం కదా సరే ఏదైనా పని మీద ఎందుకు పిలుస్తుండ అని హరీష్ రావు రమ్మంటే పోయినా నేను ఆడికి. పోయినాక మా పార్టీలోకి రా అని చెప్పిండు. పార్టీలోకి రమ్మంటే నాకు కొద్దిగా సమయం ఇస్తే నేను ఆలోచన చేసుకొని చెప్తా అని చెప్పేసి నేను బయటకు వచ్చేసిన. ఎందుకు కన్విన్స్ అవ్వలేకపోయారు? ఎందుకు వెళ్ళకూడదని మీకు అనిపించింది స్వయంగా వారే ఆహ్వానం పంపినప్పుడు? అంటే ఏమైందమ్మా, నేను అప్పుడు కాంగ్రెస్ లో ఎమ్మెల్యేని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇచ్చిన పార్టీకి నేను రాహుల్ గాంధీ ఏమన్నారు ఫోన్ చేసింది నాకు పర్సనల్ గా, అందీశ్వరు తెలంగాణ ఇచ్చిన తర్వాత నువ్వే ఇట్లా పోతే పార్టీకి నష్టం జరుగుతుంది కదా, నువ్వు అట్లా పోవద్దు, వీరు పోవడం వలన కాంగ్రెస్ పార్టీకి మొత్తం మీద నష్టం జరుగుతుంది. కానీ మీ చుట్టూ ఉన్న వారందరూ వెళ్ళినట్టు అందరు ఇప్పుడు వెళ్ళిపోయారు, అప్పుడు వద్దన్నారు అందరూ. ఆ రోజు ఏమన్నారు అందరూ కూడా ఇదే ఇంట్లో మా ఇంట్లో వచ్చి ఇప్పుడున్న మండల్ ప్రెసిడెంట్లు జెడ్పీటీసీలు మున్సిపల్ చైర్మన్లు ఏడిసిరు వచ్చి ఇంటికాడ వచ్చి ఏడిసారు, అన్నా నువ్వు పోతే మాకు అన్యాయం జరుగుతుందని, ఎవరైనా ఏమైనా అయితే ఇంట్లో బాధలు అయితే ఎట్లా ఏడుస్తారో అట్లా ఏడిసిరు. ఇవాళ అందరూ పోయిరు వాళ్ళకే. డి శ్రీనివాస్ గారు కూడా మా గురువు గారు ఆయన, అప్పుడు ఆయన నాకు టికెట్ ఇప్పించి నాకు ఎమ్మెల్యే చేసిండు, జిల్లా ప్రెసిడెంట్ చేసిండు. వారంటే నాకు అభిమానం, ఒక బ్యాక్వర్డ్ క్లాస్ లీడరు అట్లా. వారు కూడా చెప్పారు అన్న మీరు తమ్ముడు పోవద్దు, నువ్వు ఉండిపోయినావు క్యాడర్ కొరకు, పార్టీ మీద నమ్మకం పార్టీ మీద ప్రేమతోటి పోలేకపోయినాం. తర్వాత మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు వారు చేసినటువంటి కార్యక్రమాలకు భారతీయ జనతా పార్టీ మీద ఇన్స్పైర్ అయి నేను భారతీయ జనతా పార్టీలో చేరిన. అంతే తప్ప అధికారం కొరకు 15 లాస్ట్ టైం పోటీ చేయమంటే కూడా చేయలే నేను. బీజేపీ వాళ్ళు నేను చెయ్యని చెప్పి చేయలేకపోయాను, ఎందుకంటే తెలుగుదేశం బీజేపీ అలయన్స్ ఉండే లాస్ట్ టైం. అలయన్స్ విడిపోయింది కదా, విడిపోయినాక కష్టం అవుతుందని నేను నిలబడలే. ఇప్పుడు అమ్మ ఎలక్షన్లు అంటే కాస్ట్లీ అయిపోయింది కదా. ఇప్పుడు అక్రమంగా సంపాదించిన సొమ్ములు నా దగ్గర డబ్బులు ఉంటే నువ్వు సరే ఓడిపోయినా సరే అని నిలబడుతుంటాయి. అక్రమంగా దోచుకున్న సొమ్ములు నా దగ్గర లేవు కదా. నేను న్యాయంగా ధర్మంగా సంపాదించిన మా నాన్నగారి ఆస్తులు మా తాతగారి ఆస్తుల మీదనే నేను రాజకీయాలు చేస్తున్నా. కానీ ఎక్కడ కూడా నేను ఇల్లీగల్ గా ఎలాంటి పనులు ఇప్పటివరకు చేయలేదు. కాబట్టి తప్పకుండా నెక్స్ట్ రేపు జరగబోయే ఎలక్షన్స్ లో ప్రజల ఆశీర్వాదం ఉంటే ఎమ్మెల్యే అవుతాం, మళ్ళా పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేస్తా, ఇవ్వకుండా నేను మరి ఇప్పుడు ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నో అట్లనే పనిచేస్తా. వాళ్ళు ఏదైనా ఇస్తారు. ఈ విధంగా ముందే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తే టికెట్ విషయంలో కన్విన్స్ చేయరా? అంటే చాలా మంది చేస్తున్నది ఏంటంటే మాకు టికెట్ ఇవ్వకపోతే మా సత్తా ఏంటో చూపిస్తామని మాట్లాడే లీడర్స్ ని చూసాము. లేదండి, నేను ఇప్పుడు ఇక్కడ నాకు 1999లో టికెట్ ఇచ్చారండి కాంగ్రెస్ ది. 2004లో అలయన్స్ లో నాకు ఇయ్యలేదు. కాంగ్రెస్ టీఆర్ఎస్ అలయన్స్ ఉండే, అలయన్స్ లో నాకు టికెట్ రాలే, టీఆర్ఎస్ పోయింది సంగారెడ్డి సీటు. నేను కామ్గా ఉన్నా కదా, నేనేమి వ్యతిరేకంగా పోయి వదిలేసి వానికి ఇండిపెండెంట్ గా వేయలే నేను ఎక్కడ కూడా. మళ్ళీ నేను 18లో కూడా నేను టికెట్ వచ్చినా రాకపోయినా నేను ఇండిపెండెంట్ గా వేయలే, కామ్గా ఉన్నా. నా సత్తా చూపిస్తా, నేను ఇండిపెండెంట్ గా వేస్తా, నేను ఇంకో పార్టీలో పోతా, నిన్ను ఏందో చూస్తా అని నేను ఎక్కడ అనలేదు. ఏది ఎలా జరిగినా మీరు బీజేపీలోనే ఉంటారు, బీజేపీ పార్టీ కోసం పనిచేస్తారు. దేశం ముందు, తర్వాత పార్టీ, తర్వాత వ్యక్తులు అనే సిద్ధాంతాన్ని పూర్తిగా ఫాలో అవుతున్నారు. 100% అండి, అది తప్పకుండా అదే విధంగా ఉంటా. మీరు చూస్తారు కూడా, అది మీ రికార్డింగ్ కదా, మీదేం నేను ఉట్టిగా మీ కెమెరాలో అంతా రికార్డ్ అవుతుంది. అది టికెట్ ఇచ్చినా ఉంటా, ఇవ్వకపోయినా ఉంటా. నాకు భారతీయ జనతా పార్టీ ఏ పని చెప్తే ఆ పని చేస్తా. రైట్. మీ కాన్స్టిట్యున్సీలో భ్రమరాంబ మల్లికార్జున దేవాలయానికి సంబంధించి మీరు పట్టా చేశారు ఇంతకు ముందు. దానికి సంబంధించిన గొడవ ఏంటి అంటే అక్కడ కబ్జా జరిగిందని. అది 35 ఎకరాలు ఉండాలి. అది నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు దానికి మొత్తం ఫినిషింగ్ 2009 నుండి 14 వరకు ఉన్న టైంలో 13లోనో 12లోనో నేనే చైర్మన్. తులసిరెడ్డి అని ఇవాళ కూడా చైర్మన్, వాడు టిఆర్ఎస్ వాళ్ళు చేసిర్రు. నేను చైర్మన్ చేసి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ చుట్టూ ఫినిషింగ్ వేయించి
పాస్బుక్స్ కూడా నేను ఎంఆర్ఓకి చెప్పి దానికి లీగల్గా పాస్బుక్స్ కూడా ఇప్పించాను. ఇప్పటికి ఉన్నాయి అవి. మీరు అక్కడ వెళ్ళి చూడండి, బోర్డు మీద 35 ఎకరాలని స్థలం అని రాస్తాడు వాడు. ఇప్పుడు 35 ఎకరాలు తగ్గిపోయిందా? చూడండి, అక్కడ పోయి చూస్తే అన్ని అపార్ట్మెంట్స్ అయిపోయినాయి. ఎందుకు మీ శిష్యుడికి చెడ్డ పేరు వస్తుందని మీరు మితంగా మాట్లాడుతున్నారా? ఏం జరిగింది అక్కడ? అమ్మా ఇలా నేను నాకేమి శిష్యుడు, నాకు శిష్యుడు అని చెప్పి నేను తిట్టినంత ఎవడు తిట్టలే ఇప్పటిదాకా. ఆయన పేరే మార్చేసిన నేను. ఆయన పేరు మైపాల్ రెడ్డి ఉంటే ఈయన మైపాల్ రెడ్డి కాదు పాపాలరెడ్డి అని మాట్లాడారు. చెప్పిన నేను. అంటే నాకేం భయము, నేనేమి తప్పులు చేయకమని చెప్తా ఉన్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నా, పద్ధతి మార్చుకో అని చెప్పిన. ఆయన మార్చుకోలేడు. ఆయన బయటకు వచ్చి ఒక ఛాలెంజ్ విసిరారు. ఎక్కడ ఆయనే, మీరు పాపాల రెడ్డి అని బిరుదు ఇచ్చారు కదా, మహిపాల్ రెడ్డి గారు బీరంగూడ గుట్ట దగ్గర ఉన్న స్థలం కానీ మిగతా అమీన్పూర్ దగ్గర ఉన్న 1200 ఎకరాల పైనే ఉన్న భూమిని కానీ నేను సాఫ్ చేసి అది ప్రొటెక్ట్ చేస్తున్నాను అనే విధంగా ఆయన మాట్లాడారు. అక్కడ ఎంత 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 కబ్జా జరిగిందో మీరు ప్రూవ్ చేస్తే నేను తలకిందులుగా ముక్కు నేలకు రాస్తా, మీరు ఛాలెంజ్ ని స్వీకరించండి. ఆశీష్ రెడ్డి గారి గురించి కూడా అక్కడ ప్రస్తావించారు. మీరు ఖచ్చితంగా ఆధారాలు ఉంటేనే మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు. మీ ఫాదర్ గుడిలో లింగాన్ని మింగే విధంగా ఉన్నారు. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా, నేను ముందు నుంచి మీతోనే ఉన్నాను, మీ విషయాలన్నీ నాకు తెలుసు అని మాట్లాడారు. అమ్మ చెప్పడం కరెక్ట్ కాదమ్మా అది. ఓకే, నేను గుడి లింగాన్ని మింగేది ప్రజలకు తెలుసు కదా. ఇప్పుడు నేను ఎల్లమ్మ గుడి కట్టించాను. ఆయన ఏమంటాడు, ఎల్లమ్మ గుడిలో ఆడంత వ్యాపారము, మేక కోస్తే 100 రూపాయలు, కోడి ఏడా చెప్పినా అదే చెప్తాడు ఆయన. బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ ఉంది, మీరు వెళ్ళిన వచ్చి ఎన్నోసార్లు. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి ఉంది. ఇప్పుడు ఆడెవరన్నా ఒక మేక కోస్తారు, టికెట్ ఉంది ఆడ 200 రూపాయలు. రూమ్ తీసుకుంటే 200, 300, 500 తీసుకుంటారు. ఆ టెంపుల్ డెవలప్మెంట్ కానీ ఆ టెంపుల్లో ఉన్నటువంటి సాధారణంగా ఉండే ప్రొసీజర్. అరే అది నువ్వు తిరుపతి పోతావండి, తిరుపతిలో నువ్వు 300 రూపాయలు టికెట్ ఇచ్చే పోతాం కదా. అసలు ఏమైనా తెలివి ఉందా వానికి? ఏమైనా నీ లేక ఇప్పుడు రామ్ మందిర్ ఆలయం ఉందండి పటంచెరు, ఇక్కడ ఫేమస్, అది పాత గుడి. ఆ గుడికి 8 ఎకరాల స్థలం ఉంది. దాంట్లో క్రెషర్ పెట్టుకున్నాడు ఆయన, లీజ్కి ఇచ్చేసిండు టెంపుల్ ల్యాండ్. కాదని చెప్పమనండి ఆయనను. ఆయన ఇంటి పక్కకు మన ఇక్కడ రామ్ మందిర్ ఆలయానికి మీరు చెప్తున్న ఈ 7 ఎకరాలకు సంబంధించిన రామ మందిరానికి సంబంధించిన ల్యాండ్ ని అమ్మడానికి కూడా ట్రై చేశారని ఆ మధ్య కొంత గొడవ చేసిండు, పేపర్లలో వచ్చింది. ఆ టెంపుల్ చైర్మన్ ని కొట్టిపించిండు వాళ్ళు ఒప్పుకోకపోతే. ఆయన ఎవరో కాదు, మనోహర్ రెడ్డి అని ఎక్స్ఎమ్మెల్యే గారి కొడుకు. ఆయన ఒకప్పుడు ఎక్స్ఎమ్మెల్యే నరసింహారెడ్డి గారు. ఆ నరసింహారెడ్డి గారి పుణ్యాననే ఈ మైపాల్ రెడ్డి గారి తండ్రి ద్వారా వాళ్ళు బాగుపడ్డారు. ఈ పక్క బిల్డింగ్ జాగా అంతా ఆయన్నే ఇచ్చిండు. ఆయన నరసింహారెడ్డి గారు ఇలా కుర్చీ మీద కూర్చుంటే ఇదే మైపాల్ రెడ్డి వల్ల ఆయన కింద కూర్చుంటుండే. కింద కుర్చీ మీద కూడా కాదు, ఇట్లా మనం ఇట్లా మాట్లాడుతున్నట్టు కూడా కాళ్ళది ఇట్లా కిందనే కూర్చుంటుండే. అంటే నేను హేళనే చేస్తలేను, ఆయన పరిస్థితి అట్లా ఉండే. వాళ్లకు నువ్వు ద్రోహం చేస్తాడు. వాళ్ళ ఆయన తమ్ముని కొడుకు విక్రమ్ రెడ్డిది స్థలం ఉంది ఇక్కడ 40 ఎకరాలు. వాళ్ళను జబర్దస్తిగా అమ్ముతావా అని అడిగిండు ఆ స్థలాన్ని. అమ్మకపోతే వాళ్ళ మీద వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అని చెప్పి వాళ్ళ మీద కేసు వేయించాడండి. కోర్టులో కేసు నడుస్తుంది. అంటే అన్నం పెట్టిన చైనే, ఎవడైతే అన్నం పెడతాడో వాన్ చైనే నరుకుతాడు. తల్లి పాలు దాగి తల్లి రొమ్మును గుద్దుతాడు. ఎంతవరకు న్యాయం ఇది? ఇప్పుడు నేను ఎమ్మెల్యే చేసిన, నేను కాదంటే నీకు టికెట్ వచ్చింది. ఇదే ఇంట్లో మా నాన్నగారు నిన్ను మండల్ ప్రెసిడెంట్ చేసిండు, ఈయన్నే నిలబడ్డాడు ఆయన ఎంపీటీసీకి. నా ఇంటి చుట్టూ ఇక్కడ ఉన్న బస్తీల్లో మా నాన్న పోయి ప్రచారం చేసిండు. మా నాన్న చనిపోయింది. ఇప్పుడు మా నాన్న పోయి ప్రచారం చేస్తే గెలిచినావు నువ్వు. ఆ మానవత్వం ఉండాలి కదా మనిషికి. ఇప్పుడు నేను డి శ్రీనివాస్ గారు నాకు టికెట్ ఇప్పించి నేను ఎందుకు గుర్తు చేస్తున్నా? ఆయనను నాకు సాయం చేసిండు, ఆయన అన్నం పెట్టిండు. ఆయన ఏడ కనిపిస్తాడు ఆ కాలుమొక్త ఆయన. నువ్వు ఇవాళ మా దగ్గర పెద్దగా అయ్యి నువ్వు మమ్మల్ని కళ్ళు నెత్తి మీద ఎక్కి చూస్తాడు. ఆ తమ్ముడు ఒక ఆయన ఎమ్మెల్యే, ఈయన ఒక ఎమ్మెల్యే, ఆ షాడో ఎమ్మెల్యే, అలా భార్య ఒక ఎమ్మెల్యే, కొడుకులు ఎమ్మెల్యే. ఏంది ప్రజాస్వామ్యమైన? రైట్. గూడెం మహిపాల్ రెడ్డి గారు వచ్చి ఇట్లా మీ ఎదురుగా నా ప్లేస్ లో కూర్చుని ఉంటే మిమ్మల్ని 3 ప్రశ్నలు అడగమంటే ఏమని అడుగుతారు? నన్నా? మీరు ఆయన్ని ఏమడుగుతామండి? పద్ధతి మార్చుకో. ఇప్పుడైనా నీ భగవంతుడు మంచి అవకాశం ఇచ్చిండు, నీకు ఎమ్మెల్యే 2 సార్లు చేసిండు, బీద వాళ్ళకి సహాయం చేయి. నువ్వు ఎమ్మెల్యేగా 2014లో నువ్వు ఏముంటివి, నువ్వు అఫిడవిట్లో ఏమని ఇచ్చినావు? నువ్వు ఆన్ రిటర్న్ రికార్డు ఉందండి అఫిడవిట్లో. ఆయన ఆస్తి 2 కోట్లు.
నా మీద పోటీ చేసిండు 2014లో. ఉమ్, ఆయన ఆస్తి ఎంత? 2 కోట్లు. ఉమ్. ఇవాళ 2000 కోట్లు. ఉమ్, సరిపోదా ఇంకా నీవు జీవితానికి? ఏమి లేనో నీవు కదా నువ్వు. ఉమ్, అదే రోజు నువ్వు ఓడిపోయిన ఉంటే నువ్వు ఈ పటంచెలో కూడా ఉండకపోతుంటే, ఊరు వదిలేసి వెళ్ళిపోతుండే ఆయన. ఆయన సొంత ఊరు కూడా కాదు పటంచెరు, మళ్ళీ ఏ ఊరో సొంతదో ఆడికి వెళ్ళిపోతుండే ఈయన. ఎట్లా ఇవన్నీ అడుగుతుంటే నా ముంగట ఇట్లనే కూర్చుంటే ఆయన మాట్లాడితే డెఫినెట్గా ఈ 2-3 ప్రశ్నలు వేస్తా ఆయనను. ఉమ్, ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే, నీకు మంచి అవకాశం ఇచ్చినప్పుడు నీకు మంచి పేరు తెచ్చుకోవాలి. ఉమ్. ఇలా పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారండి హైదరాబాద్లో, చనిపోయింది ఆయన. అవును. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. ఎందుకు గుర్తు చేస్తారు వాళ్ళని? ఉమ్, అంత పెద్దమ్మ గుడి ఉమ్, ఇలా 1000 కోట్ల టెంపుల్ అది ఉమ్. ఆయనే కట్టించాడు కదా. ఇలా ఫ్రీ కరెంటు